హాయ్ నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో మనము మన లొకేషన్ లో తీస్తాం. మామూలుగా అక్కడైతే ప్రజెంట్ అయితే పెళ్లి జరుగుతుంది రామ్ తులసి కళ్యాణ మండపంలో. సో అందుకని చిన్న బండి అయినా కూడా మనం సాయిబాబా మందిరం కాడ అయితే తీసుకుని రావడం అయితే జరిగింది. సో బండి పరంగా మాట్లాడుకుంటే బండి హుండై అండి. హుండై గ్రాండ్ ఐటెన్ అన్నమాట. ఎందుకంటే ఐటెన్ మనకు ఆల్మోస్ట్ పెట్రోల్ బండ్లు వస్తాయి. గ్రాండ్ ఐటెన్ అంటేనే మనకు డీజిల్ వేరియంట్ వస్తుంది. డీజిల్ వేరియంట్ అండ్ టాప్ ఎండ్ అండి. ఆస్టా బండి చూసుకుంటే డీజిల్ వేరియంట్ అండ్ ఆస్టా అండ్ బండి చూసుకుంటే మీకు టాప్ ఎండ్ అంటానే మాకు, ఎందుకంటే స్పోర్ట్స్ అంటే మ్యాగ్నా బేసిక్ గా దీంట్లో 4 వస్తాయి. ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్, ఆస్ట్రా ఇవి 4 వస్తాయి అనమాట. స్పోర్ట్స్ వరకు కూడా మీకు ఆల్మోస్ట్ అలై వీల్స్ అనేవి రావు అండ్ బటన్ స్టార్ట్ అనేది రాదు, కీ స్టార్టే వస్తుంది. దీని టాప్ మోస్ట్ అంటే ఆల్మోస్ట్ అన్ని వస్తాయి. అలై వీల్స్ అండ్ మీకు బటన్ స్టార్ట్, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. ఇంకా డీజిల్ విషయానికి వస్తే డీజిల్ బండి కాబట్టి మీకు మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ 20 కంటే ఎక్కువే వస్తుంది. 22 వస్తుందండి మైలేజ్ పరంగా చూసుకుంటే. ఎందుకంటే మంచి కంఫర్ట్ బండి ఎక్కడైనా కానీ మనం అంటే చిన్న ఫ్యామిలీకి అయితే ఒక ఐటెన్ ప్రిఫర్ చేసుకునే వాళ్ళకి గ్రాండ్ ఐటెన్ అయితే చాలా మంచి బండి అని చెప్పి నా ఒపీనియన్. బట్ ఏమంటే బండి పాసింగ్ చూసుకుంటే హైదరాబాద్ పాసింగ్ అండి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పిన, ఎన్ఓసి హైదరాబాద్ బండ్లు ఎన్ఓసి మన డీలర్లంతా తీసుకొని అంటే మీకు ఎన్ఓసి ఇచ్చేసి మీ పైన భారం వేస్తాను అంటే అదే 7,000 8,000 ఖర్చు అవుతుంది కదా. అదైతే దయచేసి ఆ భారం అనేది మీ మీద రాదు. నేను చెప్తాను కదా, 100% గా రాదు. ఎందుకంటే ఆ బయట డీలర్లు అయితే అట్లా చేస్తారేమో, బహుశా మన డీలర్లు అయితే అట్లా లేదండి. ఎందుకంటే బండి హైదరాబాద్ బండి మీరు ఎవరు కొన్నా కూడా ఆయన ఎన్ఓసి తీసి ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుని మీకైతే తమ్మి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ముందుగానే నా కండిషన్ అది. ఎందుకంటే మనోళ్ళు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఎన్ఓసి తీసుకుని మీకు తమ్మి ఇవ్వాలని చెప్పి గ్యారంటీగా నేను మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చెప్పిన, ఎన్ఓసి ఉంటే తీసుకోవద్దండి. ఎందుకంటే మళ్ళీ మీరేమంటే ఆ ఎన్ఓసి ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత ఇష్యూ అయిన తర్వాత పెనాల్టీలు ఉంటాయి. ఆర్టీఓ అంటే లోపల ఆర్టీఓ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. మొత్తం చలాన్ కట్టుకోవాలి. అంతా మీకు దాదాపు ఇంతకు ముందు అంతా ఒక 3-4 thousand అయ్యేది. ఇప్పుడు ఏమంటే మనకు 7,000-8,000 అవుతుంది. అందుకని నేను కస్టమర్ గురించి ఆలోచించడం ఏమంటే, కస్టమర్ మీద భారం వద్దు. ఆ డీలర్ ఏమో తెచ్చుకున్నాడు కదా, డీలర్ కానీ కస్టమర్ కానీ అక్కడ వాళ్ళు వాళ్ళే మనకు తంబేసి ఇక్కడ మార్పిచ్చేసి మనకు తమ్మి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే రైట్. బండి గురించి మాట్లాడుకుంటే 2013 అండి. 13 ఆస్టా. ఒకసారి లోపల చూపిస్తాం మీకు. లోపల కూడా చూసుకోండి. లోపల అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది. బండి చూసుకుంటే కూడా చాలా నీట్ గా ఉంటుంది. వెల్ మెయింటైన్ అంటే మెయింటెనెన్స్ అట్లా చేసుకున్నారు. ఇంకా లోపల ప్లేయర్ చూసుకోండి. ప్లేయర్ చూసుకుంటే గన అంటే ఇది మామూలు ఒరిజినల్ ప్లేయర్ చేసి వాళ్ళు ఎల్ఈడి స్క్రీన్ అయితే వేయించారు. స్క్రీన్ కూడా బాగుంది. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే మనము రీడింగ్ ఒకసారి చూపిస్తానండి. రీడింగ్ చూసుకుంటే 71,000 ఉందండి. 71,000 బండి ఇంజిన్ కానీ, ఎందుకంటే బీటింగ్ కానీ, మనకు సస్పెన్షన్ కానీ టోటల్ ఓవరాల్ గా చూసుకుంటే అంతా ఆల్ ఓకే. ఎందుకంటే బండి ఓకే లేని నేను తేను, నా వీడియో అనేది అప్లోడ్ చేయనని చెప్పి మీ అందరికీ తెలుసు. ఇంకా ఆస్టా ఇక్కడ చూసుకుంటే మీకు బటన్ స్టార్ట్ ఇక్కడ చూసుకోండి. బటన్ స్టార్ట్ ఇక్కడ ఉండదండి. ఇంకా మీకు స్టీరింగ్ లో చూసుకుంటే స్టీరింగ్ మోడ్స్ అంటే ఈ బటన్స్ అన్ని ఫీచర్స్ అన్ని కరెక్ట్ గా అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే టాప్ ఎండ్ కాబట్టి అన్ని వస్తాయండి దీనికైతే గన. ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా చిల్డ్ ఏసీ వస్తుంది. ఇంకా గేర్స్ విషయానికి వస్తే 5 స్పీడ్ గేర్ బాక్స్ అండి. ఇక్కడ చూసుకోండి 5 గేర్స్ ఉంటాయి. ఇంకా రివర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ బేసిక్ గా మనం రివర్స్ చేయాలంటే చాలా మందికి తెలియదు. ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి. ఈ బటన్ ప్రెస్ చేసేస్తాం అన్నమాట. ఇట్లా అని చెప్పి ఇట్లా వెళ్ళాం. ఓకే. ఇంకా ప్లేయర్ విషయానికి అయితే ప్లేయర్ చూడండి, చెప్పినా కదా. ఇంకా లోపల సీట్ కవర్స్ చూసుకోండి. మీరు సీట్ కవర్స్ చూసుకుంటే సీట్ కవర్స్ అయితే కొత్తవండి. సీట్ కవర్స్ అయితే మీకు ఫ్రెష్ అంటే ఏపించే పని లేదు. చాలా కొత్తగా చేపించినారు. ఇంకా లోపల చూసుకుంటే మీరు ఒకసారి చూసుకోండి, క్లీన్ గా గమనించండి. ఇంకా రూఫింగ్ గార్డ్ నుంచి చూసుకుంటే కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పినా మీకు, ఏమంటే మనకు హైదరాబాద్ పాసింగ్ బండ్లు అంటే చాలా బాగుంటాయి. ఇంకా లోపల చూసుకుంటే మనకు మ్యాట్ ఉందండి. అంటే ఎక్స్ట్రా 70 మ్యాట్ అంటే ఈ మ్యాట్ వేయించారు. దాని కింద చూసుకుంటే మనకు ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించడం అయితే జరిగింది వాళ్ళు. మెయింటెనెన్స్ అయితే బాగుందండి. సో ఇంకా లోపల ఇంటీరియర్ అనేది చూసాం కదా, బయట కూడా ఒకసారి చూపిస్తా. ఎందుకంటే మీకు పార్ట్స్ అంటే ఎక్కడ కానీ యాక్సిడెంట్ అంటూ 100% గా ఉండదు. ఇంకా గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ ఏ ఒక్క గ్లాస్ కూడా మారిండదు. బండి అయితే చాలా బాగుంటుంది. నేను చెప్తాను కదా, ఎందుకంటే మనకు ఒక తక్కువ బడ్జెట్ లో అయితే ఒక మంచి బండి, ఒక మంచి 5 సీటర్ అండి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా నేను చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి డిక్కీలో చూడండి మీరు ఒకసారి. స్టెప్నీ చూసుకుంటే స్టెప్నీ కూడా ఒక 80% ఉందండి స్టెప్నీ. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఎక్కడ కానీ యాక్సిడెంట్ అనేది మాట లేదండి. మన దగ్గర 100% గా యాక్సిడెంట్ అనేది ఉండదు.
ఓకే ఎక్కడ కానీ అంటే మొత్తం చూసుకోండి మీరు క్లారిటీగా. ఎందుకంటే కొన్నిసార్లు మనం చెప్పినా చెప్పకపోయినా మీరు క్లారిటీగా అంతా చూసుకోవాలి. ఎందుకంటే చాలా సార్లు నేను మర్చిపోతా బహుశా. ఎందుకంటే అన్ని చెప్పుకోలేను. ఎందుకంటే నాకు గుర్తుండవండి. ఎందుకంటే మనం అనుకొని వస్తాం కొన్ని కొన్ని. బట్ ఏమంటే మనకే గుర్తుండవు. కొన్ని విషయాలు నేను మర్చిపోయినా కూడా మీరు దయచేసి నాకు అంటే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి సలహా కూడా తీసుకుంటాను నేను. ఎందుకంటే సలహా తీసుకోవడంలో పెద్ద చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ఎవరైనా కూడా ఎవరికైనా సలహా ఇవ్వచ్చు. నేను నా దృష్టిలో అది. ఎందుకంటే నాకు తెలియంది మీకు తెలిసిండొచ్చు. మీకు తెలియంది నాకు తెలిసిండొచ్చు. సలహా ఇచ్చుకోవడంలో పెద్ద తప్పే ఏం లేదు. బండి చూసుకుంటే బండి క్లారిటీగా ఉంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ ఉంటాయండి. 50% టైర్స్ ఉంటాయి. డబల్ కీస్ 2 కీస్ ఉన్నాయండి బండికి. ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేద్దాం. సో ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేసి మనము లోపల ఇంజన్ సెక్షన్ చూద్దాం. ఏమంటే ఇంజన్ అయితే కడిగించట్లేదండి. ఎందుకంటే డైరెక్ట్ ఓనర్స్ కాబట్టి ఇంకా ఓనర్ డీలర్ అయితే కనుక కడిగించారు. బట్ ఓనర్ బండి అంటే వాళ్ళు కడిగించడం అంటే లోపల అయితే కడిగిలేదు ప్రస్తుతానికి అయితే. బండి వాటర్ వాష్ బయట అయితే చేసుకొని వచ్చినారనమాట. లోపలైతే వాటర్ వాష్ ఏం చేయలేదు. కానీ మీకు లోపల చూసుకుంటే రస్ట్ కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ, ఎందుకంటే అప్పరాన్స్ కూడా చూసుకోవచ్చు. అప్పరాన్స్ ఏవి మారిండవు. మొత్తం క్లారిటీగా ఉంటుందండి బండి అయితే కనుక. క్లీన్ గా ఒకసారి చెక్ చేసుకోండి. బట్ లైవ్ కి వచ్చినా కూడా ఒకసారి లైవ్ లో వచ్చి చూసుకుంటే కూడా బాగుంటుంది. బ్యానెట్ కూడా చూసుకోండి. బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ అండి. సో బండి పరంగా అయితే మనం అంతా చూస్తున్నాం కదా. ఎందుకంటే బండి గురించి క్లారిటీగా చూపించాలని ప్రతిసారి నేను అనుకుంటా. కొన్నిసార్లు కొన్ని చూపించకపోవచ్చు. అందుకని ఏదైనా చూపించకపోయింటే కూడా ఒకసారి నాకు దయచేసి అడగండి. అంటే ఫలానా ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక దయచేసి నాకు అడగండి. ఏదైనా కానీ నేను 100% నా వరకు నేను జెన్యూనిటీగా మీకు సర్వీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ బండి ఎవరైనా కావాలంటే దయచేసి మా ఆఫీస్ లోనే ఉంటుంది. మీరు ఏమైనా కావాలంటే రండి, మా ఆఫీస్కి రండి, బండి చూడండి, లైవ్ లో వచ్చి చెక్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితేనే మాట్లాడదాము, లేకపోతే లేదని చెప్పి ప్రతిసారి నేను చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతిసారి ప్రతి వీడియోలో కూడా ఇంకా ముందర వీడియోలో కూడా నేను చెప్తా, అదే సేమ్ చెప్తా. ఎందుకంటే మీకు నచ్చితేనే బండి కొనండి, నచ్చకపోతే వద్దు. మదనపల్లిలో చాలా 1,00,000 ఆఫీసులు ఉన్నాయి. అన్ని చోట్ల చూడండి. ఎందుకంటే నా దగ్గర ఒక్కటే కొనేయండి అని చెప్పి నేను ఏ రోజు కూడా అనుకోను. చాలా మంది అనుకుంటారు అంటే వీళ్ళ దగ్గర కొనాలని చెప్పి ఏదో చెప్తారని చెప్పి. నా దృష్టిలో అట్లా అనుకునే బిజినెస్ అయితే చెయ్యనండి. మంచి బండి పెడతాం, మంచిగా మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదని చెప్పి ఖచ్చితంగా మీ ఫోన్లో అయినా కూడా అదే మాట చెప్తా, లైవ్ లో వచ్చినా కూడా అదే మాట చెప్తా. ఓకే. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మీరు ఎవరైనా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు మేము ముగ్గురం కూడా ఏదైనా కానీ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాము. సో మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ కోసం దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే నా అంటే నా విన్నపం అది. అందరూ చేసుకుంటే నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. మంచి మంచి బండ్లు పెడతా ఉంటాము. మా వరకు అయిన పాసిబిలిటీ అయిన విధంగా మేమైతే పెట్టడం అయితే జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్తో నేను మిమ్మల్ని